కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడికి ముందు పాకిస్తాన్ దేశానికి సమాచారం అందించడం నేరమని ఆయన ఆరోపించారు. ఈ చర్యకు ఎవరు అధికారం ఇచ్చారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ భారత ప్రభుత్వం పాకిస్తాన్కు ఈ చర్య గురించి తెలియజేసిందని బహిరంగంగా అంగీకరించారని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల భారత వైమానిక దళం ఎన్ని విమానాలను నష్టపోయిందో అని ఆయన నిలదీశారు. మన దాడి ప్రారంభంలోనే పాకిస్తాన్కు సమాచారం ఇవ్వడం ఒక నేరమని, కేంద్ర ప్రభుత్వం అలా చేసిందని విదేశాంగ మంత్రి బహిరంగంగానే ఒప్పుకున్నారని అన్నారు. ఆయన దీనికి ఎవరు అధికారం ఇచ్చారని, దీని ఫలితంగా మన వైమానిక దళం ఎన్ని విమానాలను కోల్పోయిందని రాహుల్ గాంధీ తన పోస్టులో ప్రశ్నించారు. ఈ పోస్టుతో పాటు జైశంకర్కు సంబంధించిన ఒక పాత వీడియోను కూడా రాహుల్ గాంధీ పంచుకున్నారు. ఆ వీడియోలో జైశంకర్ ఆపరేషన్ ప్రారంభంలోనే మేం పాకిస్తాన్కు ఒక సందేశం పంపాం. మేము ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తున్నాం, మీ సైన్యంపై కాదు అని చెప్పాం. కాబట్టి ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండే అవకాశం సైన్యానికి ఉంది. వాళ్ళు ఆ మంచి సూచనను పట్టించుకోలేదు అని చెప్పినట్లుగా ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్కు ముందు భారత్ పాకిస్తాన్కు సమాచారం ఇచ్చిందని జైశంకర్ చెప్పారన్న వాదనలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తోసిపుచ్చింది. PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్లో చేసిన ఒక పోస్టులో మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఆయన మాటలను తప్పుగా ఉటంకిస్తున్నారని స్పష్టం చేశారు.